ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులుండగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ మేరకు శనివారం నగరంలో ముఖ్య ప్రదేశాల కూడల్లో పోలీసులు ఢేగా కన్నువేశారు. ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు చేస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పరిధిలోని గోదావరికని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాల్లో ముఖ్యంగా ఎక్కువ జనం సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో లగేజ్, పార్సిళ్లను, బ్యాగ్లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే, వస్తువులు కనిపిస్తే, సందేహాస్పదంగా ఉన్న వాహనాల సమాచారాన్ని పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. కీలకమైన ప్రాంతాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మిగతా ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల ప్రజల యొక్క ఈ తనిఖీలలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు భూమేష్, రమేష్, శ్రీనివాసులు, కోటేశ్వర్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.